ఓకే, ముక్కులకి వెళ్ళి. ఓకే, కాబట్టి డెఫినెట్లీ వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయి ఉంటుంది. ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ ఫోరెన్సిక్ విభాగాలు అన్ని కరెక్ట్గా చేస్తే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి. వీడు ఆమె మీద ఎక్కడెక్కడ వీని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయనేది. ఓకే, లేకపోతే వీడు గ్లౌజ్ ఏమైనా పెట్టుకొని చేసిండా మనకు తెలియదు. సో అది పోలీసులు చెప్పాలి. ఓకే, డెఫినెట్లీ అయితే అప్పుడు 2 కేసులు అవుతాయి. ఒకటేమో మోసం చేసిన కేసు అవుతుంది, ఇంకోటేమో ఈ యొక్క క్రిమినల్ కేసు అవుతుంది. 2 క్రిమినల్ కేసులే, కానీ ఇది ఒక మర్డర్ కేసు అవుతుంది. మర్డర్ అంటే బిగ్గర్ పనిష్మెంట్ ఉంటుంది. అది పూర్ణచంద్ర నాయక్ కరెక్ట్. లంబాడ సామాజిక వర్గం. నీలా హరిశ్వర్, నేను కూడా అదే గమనిస్తున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వకపోయినా దాని మీద వీడియో గట్టిగా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తున్నా కూడా తప్పుడు వీడియోలు చేయడానికి ట్రై చేసింది. ఈమె ట్వీట్ చేయగానే కేటీఆర్ స్పందిస్తాడు. ఏది అధికారం ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. అధికారం ఉన్నప్పుడు అంటే అర్థం చేసుకోండి.